అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 19. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనిరి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ మరియు ప్రజలు దీనులుగా భయముతోనున్న గిబియోనీలతో ప్రమాణం చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణం చేసిరి. కావున వారు దేవుని యొద్ద సంప్రదించకనే బ్రతిమలాడుచున్న గిబియోనులకు జాలి దయ చూపించగోరి వారిని నాశనం చేయమని నిబంధన చేసిరి. యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రజలు గిబియోనీయుల విషయమై దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తమును ఎరుగుటలో తప్పిపోయినట్లు మనం కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదుకుటలో తప్పిపోదుము. ప్రభు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం చేశాను. 32వ కీర్తన 8వ వచనం. మనకందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక. ఏదైనాను తీర్మానం చేయుటకు ముందు, ఏమైనాను చేయుటకు ముందు, అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా నిమిత్తం నడిపింపు కొరకు ప్రభు యొద్దకు వెళ్ళటకు జాగ్రత్త వహించవలను. కొందరు చిన్న విషయంలో కూడా ప్రభు యొద్దకు వెళ్ళవలనా అని ఆశ్చర్యపడవచ్చును. జ్ఞాపకం ఉంచుకొనుడి, యెహోషువ కూడా గిబియోనీయుల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచెను. దేవుని ప్రజలముగా మన బంధువులు, మన స్వంత తెగవారు, మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారానైనా నడిపించబడుకున్నట్లు హెచ్చరిక తీసుకుందువు. కేవలం దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరం ద్వారా మాత్రమే నడిపించబడవలెను. దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ, ఒక వారము కానీ, 5 సంవత్సరములు కానీ, 10 సంవత్సరములు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును. అది ఎంతకాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచియుండుము. దాని నిమిత్తం పదే పదే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించు. లేని యెడల మీరు మీ పిల్లలు నష్టపోవుదురు. ఈ నష్టము అనేక రీతులుగా ఉండవచ్చును. మొట్టమొదటిగా నీవు ఆత్మీయముగా గుడ్డివాడవగుదువు. నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకొనలేవు. నీవు ఎంత మాత్రమును ప్రార్థనయందు ఆనందమును అనుభవించలేవు. నీ ఆత్మీయ వినికిడిలో మందుడవైనందున నీవు దేవుని స్వరమును వినలేవు. శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొని చూడును. ప్రభువు భూమి మీదనున్న జనములందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఆయన తనకున్నదంతయు, తన రాజ్యమును, తన అధికారమును నీకు ఇవ్వగోరుచున్నాడు. అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచి ఉండునట్లుగా చేయను. దేవుని యొద్ద నుండి నీవు సమస్తమును పొందగోరుచున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవబడుకున్నటకు నీవు నేర్చుకునవలను. నీవు ప్రతిదానిలోనూ దేవుని చేత నడిపించబడవలను. ప్రభువు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయుచు మోసపోవుచుండుట ఎంత విచారకరమైన విషయం. కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపోచున్నారు, వారిని ఎవరునూ వివాహము చేసుకొనరని భయపడుదురు. కావున వారు దేవుని యొద్ద సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేదురు. వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకొనగలరని వాదించుదురు. మీరు అలాగున చేసిన మీరు, మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును. మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముతో మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్.